గోరింటాకంటే చందమామ చుక్కలేనా? ఇంకెందుకు డిఫరెంట్‌గా ట్రై చేయకూడదని అనిపించింది. అందుకే ఇవాళ ఒక కొత్త డిజైన్ అయితే వేస్తున్నాను. చేతి వేళ్ళకి కూడా వి షేప్‌లో వేసుకుంటున్నాను. ఎప్పుడు రౌండ్‌గా వేసుకుంటాం కదా! అలా కాకుండా ఇలా కోణాల్లో వేసుకుంటే బావుంటుందని చెప్పి. తర్వాత అరిచేతిలో ఒక పువ్వులా వేసుకున్నాను. ఈ డిజైన్ మా అమ్మ మేము చిన్నప్పుడు గోరింటాకు అలా పెట్టుకునేవాళ్ళం, ఇలా పెట్టుకునేవాళ్ళం అని చెప్తుంటే, సో, ఇలా ఎందుకు వేయకూడదని ఒక చిన్న థాట్ వచ్చి అయితే వేశాను ఈ డిజైను. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను కదా! బావుంటదా? బాగోదా? అని ఒక చిన్న ఫియర్‌తో స్టార్ట్ చేశాను. ఫైనల్ అయితే బానే ఉంది. ముందు వేళ్ళకి పెట్టేసుకుంటాను నేను. వేళ్ళకి పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మనం అరచేతిలో పెట్టుకునే లోపు ఇవి ఆరుతా ఉంటాయి. వేళ్ళు కొంచెం దళసరిగా పెట్టుకుంటాం కదా! అందుకని చెప్పి ముందు వేళ్ళకి పెట్టేసుకుంటాను. ఇప్పుడు వేళ్ళకి కొంచెం వంకీ డిజైన్ గీసాను కదా! అది చేత్తో అయితే సరిగ్గా రాదని చెప్పి చిన్న పుల్ల తీసుకొని సెట్ చేసుకున్నాను. ఇలా 5 వేళ్ళకి పెట్టేసుకున్న తర్వాత ఆఖరిన అరచేతిలో పెట్టుకుంటున్నాను. అరచేతిలో పువ్వేసాను కదా! పువ్వులో గోరింటాకేయకుండా పువ్వు చుట్టూ వేసాననమాట. గోరింటాకు మధ్యలో పువ్వు షేప్ కనిపించేలాగా పువ్వు మధ్యలో ఒక చిన్న చుక్క పెట్టాను కదా! దాంట్లో కూడా గోరింటాకు పెట్టేసాను. మూలల్లో తిరగదు కదా! అందుకని చెప్పి చిన్న చీపురు పుల్ల పెట్టి అలా సర్దేశాను గోరింటాకంతా. ఫైనల్లీ ఇదిగోండి గోరింటాకు ఇలా వచ్చింది. ఇది పెట్టుకున్న తర్వాత ఇంకొక థాట్ వచ్చింది. పువ్వు వేసాం కదా! పువ్వు చుట్టూ సర్కిల్ గీసి దాంట్లో గోరింటాకు పెడితే బావుండును. అంతా సమానంగా ఉండేదేమో ఒక చోట ఎక్కువ, తక్కువ కాకుండా అనిపించింది. సరే మరి మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్.